బీఆర్ఎస్ బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ కు పేదల పట్ల ఎలాంటి పట్టింపు లేదన్న రేవంత్ రెడ్డి, 10 ఏళ్లలో కేసీఆర్ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, కానీ తన కుటుంబ సభ్యులకు మాత్రం ఫామ్ హౌస్లు కట్టించారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా బీఆర్ఎస్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసిందని, వ్యాపారులను బెదిరించి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 1500 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ అంటే బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి అని సెటైర్లు వేశారు. కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారి కేసీఆర్ కేటీఆర్ అరెస్టును అడ్డుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. గాంధీ కుటుంబాన్ని సిబిఐ ఈడీ కేసులతో వేధిస్తున్న కేంద్రం కాళేశ్వరంలో అవినీతి చేసిన కేసీఆర్ ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను కాపాడుతున్నది కిషన్ రెడ్డి కాదా అని రేవంత్ క్వశ్చన్ చేశారు. మేము భూపాలపల్లి జిల్లా ఇస్తే కాంగ్రెస్ పార్టీ జిల్లాను రద్దు చేస్తుందని ఒక తప్పుడు విషపు ప్రచారం చేస్తున్నారు. ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఏ జిల్లాలను తొలగించడం కానీ కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచన కానీ ప్రభుత్వ పరిధిలో పరిశీలనలు లేదు. ఎన్నడైనా జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి, లేకపోతే రేషనలైజ్ చెయ్యాలి అని అంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చ చేసి ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతనే జిల్లాల గురించి ఆలోచన చేస్తాం. 1000 ఎకరాల ఎర్రవల్లిలో ఆయనకు ఫామ్ హౌస్ వచ్చింది, 100 ఎకరాలలో ఆయన కొడుకు జన్వాడలో ఫామ్ హౌస్ వచ్చింది, 50 ఎకరాలలో ఆయన అల్లుడికి హరీష్ రావు గారికి మోయినాబాద్లో ఫామ్ హౌస్ వచ్చింది. కేసీఆర్ బిడ్డ కవితకు శంకర్పల్లిలో 25 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. ఆయన్నే కాదు, ఆయనకు మందు గోళీలు అందించే సంతోష్ రావు కూడా 20-30 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చిందయా. ఇక రాంది ఎవరైనా ఉన్నారంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ క్లాస్మేట్ ఉంటాడు ఒక ఆయన జాంగీర్ అని, చదువుకున్నప్పటి నుంచి ఆయనతోనే ఉన్నాడు. నిన్నగాక మొన్న ఆయన చేతికి దట్టి కట్టింది కూడా గాయననే జాంగీర్కి ఒక్కనికే ఏం రాలే పాపం, చూస్తూనే ఉన్నాడు. ఆయన క్లాస్మేట్ కింది నుంచి పైకి ముఖ్యమంత్రి అయిండు, దిగిపోయిండు, కానీ జాంగీర్కు మాత్రం న్యాయం చేయలే. ఇవాళ అది పరిస్థితి. మీకు మాత్రం ఇన్ని ఫామ్ హౌసులు వచ్చినాయి, 100,000 ఎకరాల భూములు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, 1000 కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయి. మా పేదవాళ్లకు మాత్రం డబల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే. నిన్న మన కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, మొన్ననే నేను చెప్పిన నన్నేదో రేవంత్ ఉద్దీన్ అంటే నాకేం బాధ లేదయ్యా, యాదవ్లు రేవంత్ యాదవ్ అన్నారు, బుదిరాజులు రేవంత్ ముదిరాజు అన్నారు, గౌడ్లు రేవంత్ గౌడ్ అన్నారు, మాదిగలు రేవంత్ మాదిగ అన్నారు, మా సీతక్క రేవంత్ అన్న మా కోయ బిడ్డ మా సమ్మక్క సారలమ్మ చేసిండని చెప్పిండ్రు. ఇట్లా ఎవరికి వాళ్ళు నన్ను వాళ్ళ సామాజిక వర్గంలోనే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించరు. నేను అందరి వాడిని, అందరి కోసం పనిచేసేవాడిని. నన్ను ఎవరు ఏ పేరు మీద పిలుచుకున్నా నాకేం బాధ లేదు, నేను సంతోషంగా స్వీకరిస్తా. రేవంత్ ఉద్దీన్ అన్నా పర్వాలేదు, పీటర్ రేవంత్ అన్నా పర్వాలేదు, రేవంత్ మాదిగ అన్నా పర్వాలేదు రామచంద్రరావు గారు. కానీ నీ పక్కలో ఉన్న కిషన్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన కల్వకుంట్ల కిషన్ రావుగా మారి కేసీఆర్ కేటీఆర్ని అరెస్టు చేయకుండా ఆపుతున్నాడు కదా, గాదాని సంగతి చెప్పమని నేను అడిగిన. ఇలా కాళేశ్వరంలో కేసీఆర్ను హరీష్ను కాపాడుతున్నది మీరు కాదా? ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ను కాపాడుతున్నది మీరు కాదా? మరి ఎందుకు సిబిఐ ఈడీ ఈరోజు కేసీఆర్ హరీష్ కేటీఆర్ను విచారణకు కూడా పిలిపిస్తలేరు, అరెస్టు చేసి లోపల పెడతలేరంటే కిషన్ రెడ్డి గారు నల్లికుట్ల మాటలు మాట్లాడుతున్నారు. నాకేం తెలుసు, నేనెట్లా చేస్తాను? సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, మీ మోడీ గారు మీరు ఈడీ సిబిఐలతో వేధించవచ్చు, కానీ మీ చీకటి మిత్రుడు మీ ఫెవికాల్ బంధం మీ బీఆర్ఎస్ నాయకులను మాత్రం కేసీఆర్ హరీష్ కేటీఆర్ను, ఈ శుక్రాచార్యుని మారీచుని సుబాహుడు రాక్షసులను మాత్రం మీ మోడీ పిలువడా? ఎందుకు కంచేసి కాపాడుతున్న కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. అందుకే కిషన్ రెడ్డిని ఇప్పటి నుంచి కిషన్ రెడ్డి అనే సమస్యనే లేదు. కేసీఆర్ హరీష్ కేటీఆర్ని అరెస్టు చేసే వరకు కిషన్ రెడ్డి పేరు కల్వకుంట్ల కిషన్ రావుగా పేరు మార్చి కేసీఆర్కు దొంగపుత్రుడైతే కిషన్ రెడ్డి దత్తపుత్రుడు కేసీఆర్కు, ఇద్దరు కలిసి కేసీఆర్ దోపిడిని ఈరోజు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్న బీఆర్ఎస్ను
బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి అని ఈ రోజు నేను అధికారికంగా చెప్పదలుచుకున్నా. ఈ బీఆర్ఎస్ వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా 100 కోట్ల రూపాయలు ఇవాళ బీఆర్ఎస్ అకౌంట్ లో 1500 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ఎవని అబ్బ సొమ్మని నేను అడుగుతున్నా. 1000 కోట్ల రూపాయల ఇవాళ ఆస్తులు 100 ఎకరాల భూములు వ్యాపారస్తులను బెదిరించి అగ్వసాగ్వకు వాళ్ళ భూములు కొనుక్కున్న మాట వాస్తవం కాదా? గుంజుకున్న మాట వాస్తవం కాదా? మరి ఎందుకు వాళ్ళను తీసి బొక్కలేసే పని మోడీ కిషన్ రెడ్డి చేస్తలేరని నేను అడుగుతున్నా. అందుకే చేసిన పాపాలు ఊరికే పోవు. ఆ పాపాల ఊబిలోనే బీఆర్ఎస్ కూరుకుపోతుంది. ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు బీజేపీలను గెలిపించారు. ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే రకమైన ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. బీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు. బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు, బిల్లా రంగా లాంటి వాళ్ళు, వాళ్ళిద్దరు కూడబలుక్కొని ప్రత్యక్షంగా ఒకడు పరోక్షంగా ఒకడు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తున్నారు.